నమస్కారం. అధికారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొనడానికి డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ మరియు ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ పార్టీకి ప్రస్తుతం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. వారితో పాటు మనకు ఆన్లైన్లో గుంటూరు నుంచి ప్రముఖ పిల్లల డాక్టరు మరియు ఓబీసీ ఇంటలెక్చువల్, ఓబీసీల కోసం, ఓబీసీల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు ఆన్లైన్లో జూమ్ కాల్లో జాయిన్ అవ్వబోతున్నారు. ఆగస్టు నెల మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆగస్టు 7న మండల్ కమిషన్ని ఇంప్లిమెంట్ చేసిన రోజు కాబట్టి దాన్ని మండల్ దివాస్గా దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. ఆగస్టు 10న జస్టిస్ పుంజల శివశంకర్ గారి జన్మదినం. ఆయన చాలా బీసీ సమస్యల మీద, బీసీ ఇష్యూస్ మీద నిరంతరం పనిచేస్తూ ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో ఉన్న చాలా కాస్ట్ డిస్క్రిమినేషన్ని తీసేయడానికి పనిచేసిన వ్యక్తిగా మనం చూడవచ్చు. ఆగస్టు 20వ తారీఖున కేరళ రాష్ట్రంలో ఈ కులతత్వం మీద, కులం మీద పోరాడిన వ్యక్తి శ్రీ నారాయణ గురుగారి బర్త్ యానివర్సరీ కూడా ఉండడం. ఆ తర్వాత 25న మండల్ గారి, బీపీ మండల్ గారి బర్త్ యానివర్సరీని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దేశం మొత్తం మీద రిజర్వేషన్స్ మీద చర్చ జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మన ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే ఈ బీపీ మండల్ గారి మీద చాలానే చర్చలు జరుగుతుంది. బీపీ మండల్ కమిషన్ రిపోర్ట్ మీద. ఇప్పుడు మనతో పాటు మన డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, బీపీ మండల్ గారి గురించి, మరియు మీరు గుంటూరులో మనం చూసినట్లయితే మొదటిసారిగా దక్షిణ భారతదేశంలో బీపీ మండల్ గారి అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని మీరు స్థాపించడం జరిగింది గుంటూరులో. ఎందుకు బీపీ మండల్ గురించి మీరు ఇంత కష్టపడి పనిచేస్తున్నారు? నేను ఎంబీబీఎస్ చదివే టైంలో మండల్ కమిషన్ రిపోర్ట్ అనేది అమల్లోకి వచ్చిందండి. 1990లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారనమాట. ఆ టైంలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను. అప్పుడు దాని గురించి పూర్తిగా అవగాహన ఏర్పడింది నాకు. ఈ దేశంలో ఎందుకు ఓబీసీలకి రిజర్వేషన్లు అనగానే అల్లకొల్లను సృష్టిస్తున్నారు, ఎందుకు ఇంతగా వ్యతిరేకిస్తున్నారు అనేది. అంటే సగం జనాభా ఉన్నటువంటి ఓబీసీల యొక్క హక్కుల్ని ఇవ్వటానికి ఇక్కడ ఉన్నట్లు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మనస్ఫూర్తిగా దానికి మద్దతు ఇవ్వాలనే ఆలోచన ఎవరికీ లేదండి. కాబట్టి దాన్ని ప్రధానంగా అది మన హక్కులను ఏదైతే ప్రసాదిస్తుందో దాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ కానివ్వండి, ఆ రోజు కాంగ్రెస్ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో, అది మన హక్కుల కోసం ఉన్నటువంటి కమిషన్ కాబట్టి దాన్ని మనం సపోర్ట్ చేయాలి. అందులో ఉన్నటువంటి సిఫార్సులు అన్నిటిని కూడా అమలు చేసే విధంగా మన జీవితాంతం కూడా దాన్ని కృషి చేయాలని చెప్పేసి అది ఒక లక్ష్యంగా నేను పనిచేయటం జరుగుతుందండి. దానికోసమే అసలు ఇక్కడ దక్షిణ భారతదేశంలో మన ప్రాంతాల్లో బీపీ మండలం అంటే ఎవరో తెలియని పరిస్థితి ఉన్నది ఆ రోజు. కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని మనం పెట్టినైతే అప్పుడు వారి యొక్క ఏమి కృషి చేశారు బీసీల కోసం, వారి సిఫార్సులు ఏంటి, కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎంతవరకు వాటిని అమలు చేస్తున్నాయి అనే ఒక అవగాహన కలుగుతుంది దక్షిణ భారతదేశంలో అనే ప్రధానమైనటువంటి కారణంగా తీసుకొని నేను ఆ రోజు విగ్రహం స్థాపించడం జరిగిందండి. దానికి మీ అందరికీ తెలుసు, మరి ద్రవిడ కజగం అధినేత అయినటువంటి వీరమణి గారు ఆయన స్వహస్తాలతోటి దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది దళిత బహుజన నాయకుల, వెనుకబడి తిరుగుతున్న నాయకులందరూ కూడా దానికి చేయడం జరిగింది. కాబట్టి దాని ద్వారా ఏంటంటే ఇవాళ అనేక రాష్ట్రాల్లో మండల ఉద్యమం అనేది మరలా మండల్ 2 ఉద్యమం అది మొదలైంది అనేది చెప్పొచ్చు. ఒకప్పుడు ఈ మండల్ జయంతి కానివ్వండి, మండల్ డేని కానివ్వండి, మండల్ వర్ధంతులు కానివ్వండి పెద్దగా ఎవరు స్పందించేవాళ్ళు కాదు. అట్లాంటిది ఇవాళ ప్రతిదీ కూడా దేశవ్యాప్తంగా కూడా మరలా మండల్ అనేది ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది, ఆ చర్చలోకి వస్తుంది. అది నిరంతరం ఉంటుంది అనమాట. సామాజిక న్యాయం కోసం ఎవరైతే
పాటుపడతారో వాళ్ళందరూ కూడా మండలిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఇక్కడ ఈ విగ్రహం అనేది స్థాపించడం జరిగిందండి. ఓకే సార్. సార్ మీరు చూశారు, మీరు చెప్తున్నారు విద్యార్థి దశ నుంచి, అంటే నియర్లీ 1990 నుంచి కూడా మీరు ఈ కమిషన్ మీద ఉండడము, మండలు యాంటీ మండల్ మూమెంట్స్లో మీరు చూస్తుంటారు ఎలా రెండు ఒకే విధంగా జరిగింది, మండల్ కమండల్ మూమెంట్ అని. కానీ సార్ మనకు 1979లో రిపోర్టుని మన కమిషన్ని ఫామ్ చేస్తే, సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని 1980లోనే డిసెంబర్లో రికమెండేషన్స్ని సబ్మిట్ చేస్తే 10 ఏళ్ళు పార్లమెంట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ దగ్గర పెట్టుకోవడం జరిగింది. అంటే 1980 నుంచి 1990 వరకు. 1990లో మళ్ళీ విపి సింగ్ గారు ఆగస్టు 7, 1990లో విపి సింగ్ గారు దాన్ని పార్లమెంట్లో పెట్టడము, అలాగే రిజర్వేషన్స్ని ఇవ్వడము జరిగింది. దానికి మళ్ళీ వ్యతిరేకంగా కోర్టులలో కేసులు వేసుకోవడం, ఇందిరాషాని కేసులో మళ్ళీ జడ్జిమెంట్ రావడం, 1993లో మనం చూసినట్లయితే ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్స్ రావడం, మళ్ళీ మా యూనివర్సిటీస్లో సెంట్రల్ యూనివర్సిటీస్లో వచ్చేసరికి 2006 వరకు కూడా వేచి చూడడం. ఆ తర్వాత కూడా మళ్ళీ మీరు పోరాడారు, ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్స్ లేదు మెడికల్ కాలేజెస్లో, ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి కాలేజెస్లో కూడా మీరు అనేక కోర్టుల్లో, హైకోర్టు నుంచి మీరు సుప్రీంకోర్టు వరకు కూడా పోరాడుతున్నారు ఈ విషయంపై. ఇప్పటికి కూడా చాలా వరకు మన సీట్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్లో కానీ మనకు ఫిల్ అవ్వని దాఖలాలు మనం చూడొచ్చు, చాలా డేటా కూడా వస్తుంది మీకు తెలిసినట్టే. సో దీని రిలేటెడ్గా మీరు అప్పటి విద్యార్థి దశ నుంచి ఇప్పుడు విద్యార్థుల కోసం పోరాడుతున్న దశకు వచ్చారు. అయినా కూడా ఇంకా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది మనం ఇంకా చూస్తూ ఉన్నాం. దీనికి కారణాలు ఏమంటారు సార్? బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాలక పార్టీలు ఉన్నాయో దాదాపు కూడా అంటే మనకు ఆధిపత్య కులాల చేతిలోనే ఉన్నాయండి. వారెవరికి కూడా ఈ బీసీలకి హక్కులు ఇస్తే వాళ్ళ యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది అనే ఒక భయంతో ఎవరికి ఇష్టం లేదండి. ఏ పార్టీకి కూడా బీసీలకి హక్కులు ఇవ్వడానికి ఇష్టం. పై మాటలు చెప్తారు, మాది బీసీల పార్టీ అంటారు, బీసీలు ఎన్నుముక్క అంటారు, రకరకాల మాట్లాడతారు, కానీ ఏ పార్టీ కూడా ఇవ్వడానికి ఇష్టం లేదు. ఎప్పుడైతే ఒక పార్టీ సంపూర్ణమైన అధికారంలోకి వస్తుందో వాళ్ళు మరీ తక్కువ వేస్తున్నారు మనల్ని. ఒక కోయలేషన్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకు బెటర్గా ఉంటుందండి, మన హక్కులు డిమాండ్ చేయగలుగుతాం. కానీ అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నప్పుడైతే ఆ పార్టీలు ఎవరు కూడా మన డిమాండ్స్ పట్టించుకునే పరిస్థితులు లేవండి. అందుకనే ఎప్పుడైతే విపి సింగ్ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ పార్టీ కూడా ఏంటంటే ఒక కోయలేషన్ గవర్నమెంట్ కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మనకు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడి మనకు చేస్తున్నారు తప్ప నిజంగా ఈ మన యొక్క ప్రోగ్రెస్ గురించి, మన యొక్క అభివృద్ధి గురించి ఆలోచించి చేసింది అయితే కాదండి. అది సరే, ఏదైతే ఒక మేలు జరిగింది మనకి, అది అయితే ఈ రోజు కూడా దాని ఫలాలు మనకు అందట్లేదు. ఇప్పటికీ కూడా దాని సంపూర్ణమైన ఫలాలు అందకుండా ఉన్నాయి. మీరు అన్నారు ఫస్ట్ ఏంటంటే విద్యలో ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చారు మనకి. కాబట్టి విద్య లేకుండా ఉద్యోగాలు ఎట్లా జాయిన్ అవుతారు చెప్పండి. అందుకని ఇప్పటికి కూడా ఉద్యోగాల్లో దాదాపు 15% దాటిన పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి ఉద్యోగాల్లో కనీసం 15% కూడా ఓబీసీలు లేని పరిస్థితి. ఆ తర్వాత 2006లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అప్పుడు పెట్టారు, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాటిలో. అయితే దాన్ని మెడికల్గా వచ్చేసి 2021 దాకా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు చూడండి. దాదాపు 10 అయితే నీట్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక. దాంట్లో ఓబీసీకి అసలు రిజర్వేషన్ లేకుండా చేశారు. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఈవెన్ ఈడబ్ల్యూఎస్ కూడా రిజర్వేషన్ పెట్టారు, కానీ ఓబీసీలకు రిజర్వేషన్ లేదండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చారంటే మన పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. అయితే పేరుకే రిజర్వేషన్, కానీ ఇవాళ దాని అమలు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చేయట్లేదు అనమాట. మీరు గమనించినట్లయితే ఆల్ ఇండియా కోటాలో, నీట్ ఆల్ ఇండియా కోటాలో ఓసీ కట్ ఆఫ్ ర్యాంకులు కానీ ఓబీసీ కట్ ఆఫ్ ర్యాంకులు తీసుకుంటే రెండు సమానంగా ఉన్నాయి. ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ ర్యాంక్ 603, ఓబీసీ కట్ ఆఫ్ ర్యాంకు 603. ఏ విధంగా అవుతుంది? వాళ్ళు నిజంగా రిజర్వేషన్ ఇచ్చినట్లయితే ఓబీసీలకి ఏ విధంగా రెండు సమానంగా ఉంటాయి కట్ ఆఫ్ మార్క్స్? ఆల్ ఇండియా కోటాలో దాదాపు 10,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఆ 10,000 ఎంబీబీఎస్ సీట్లో ఓబీసీలకి 27% 2,700 సీట్లు ఇవ్వాలి. అది ఎప్పుడు ఇవ్వాలి? పూర్తిగా
ఓపెన్ కాంపిటీషన్ కంప్లీట్ అయిన తర్వాత 2700 సీట్లు ఓబీసీలకు ఇవ్వాలి. కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. వీళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు, దాన్ని వైలేట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే ఓపెన్ కాంపిటీషన్ సీట్లన్నీ భర్తీ చేయాలి, ఆ తర్వాత మాత్రమే రిజర్వేషన్ సీట్లు భర్తీ చేయాలి. కానీ వీళ్ళు ఆ విధంగా చేయట్లేదు అనమాట. సైమల్టేనియస్గా ఓసీ బీసీ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా చేసేస్తున్నారు. కాబట్టి ఓసీని తీసుకెళ్లి ఓసీ సీట్లో కూర్చోబెడుతున్నాడు, బీసీని తీసుకెళ్లి బీసీ సీట్లో కూర్చోబెడుతున్నాడు. ఆ విధంగా చేయటం వల్ల 2 కట్ ఆఫ్ మార్కులు కూడా సమానంగా ఉంటున్నాయి. కాబట్టి వీళ్ళు పూర్తిగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ వైలేట్ చేయటం వల్ల మనం సాధించుకున్న ఆ రిజర్వేషన్ అని పేరుకే ఇవాళ నీటిలో రిజర్వేషన్ ఓబీసీలకి, కానీ దానివల్ల 1% కూడా మనకి అడ్వాంటేజ్ లేదనేది చెప్పొచ్చు. దీని గురించి కూడా సుప్రీంకోర్టులో కేసులు వేస్తే అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ ఏంటంటే ఈ బీసీ రిజర్వేషన్లు వీటి గురించి మాట్లాడడానికి వాడికి ఏమాత్రం ఇష్టం లేక, దాని మీద తీర్పు ఇవ్వడానికి కూడా ఇష్టం లేక ఇంకా పెండింగ్లో పెట్టేసి దాని మీద ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వకుండా వాయిదాలు ఇస్తూ ఉన్నారండి. ఇది పరిస్థితి ఈరోజు బీసీల పరిస్థితి. అయితే ఈ సమస్యలు ఏంటంటే కొద్ది మందికి అర్థమవుతున్నాయండి, ఎక్కువ మందికి తెలియదు. దాదాపు మన రాజకీయ నాయకులకి ఏంటంటే అసలు తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి దాని తర్వాత మన రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఇవి రాజకీయ పోరాటంగా, ప్రజా పోరాటాలుగా మారిస్తేనే ఆ ఫలితాలు మనకు దక్కుతాయి తప్ప అది లేనంత కాలం ఈ న్యాయస్థానాలు ఎప్పుడు కూడా మనకి న్యాయం చేసే పరిస్థితులు అయితే లేవండి. ఓకే సార్. సార్ పూర్ణచంద్రరావు గారు, ఈరోజు మనం చూసినట్లయితే పార్లమెంట్లో క్వశ్చన్లు అడిగారు, ఎంపీలు అడిగిన డేటా చూసినట్లయితే ఆల్ ఇండియా సర్వీసెస్లో అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఈ సర్వీసెస్లో ఏవైతే ఉన్నాయో అందులో డేటా చూసినట్లయితే ఎస్సీలు కేవలం 7.65, ఎస్టీలు 3.8, మళ్ళీ ఓబీసీలు 15.92. ఇలా అంటే ఎక్కడ కూడా రిజర్వేషన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే 15% ఎస్సీలకి, మళ్ళీ 7.5% ఎస్టీలకి, 27% ఓబీసీలకు ఉంటే ఇవి ఎక్కడ కూడా మనం ఏ సెక్షన్స్లో కూడా గ్రూప్ ఏలో కానీ గ్రూప్ బి జాబ్స్లో కానీ మనకు కనపడట్లేదు. అలాగే ప్రొఫెసర్లో చూసినట్లయితే దేశం మొత్తం మీద సెంట్రల్ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్లు కేవలం 4%, మళ్ళీ అసోసియేట్ ప్రొఫెసర్లు 6%, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 18%. మళ్ళీ ఎక్కడ చూసినా కూడా ఆల్ ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఎక్కడ కూడా ఈ 27% కానీ 15% కానీ 7% కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మనం దాఖలాలు కూడా కనపడట్లేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు బేసికల్గా ఏంటంటే మన దేశంలో ఉన్నది డెమోక్రసీ డెఫిసిట్ అండి. డెమోక్రసీ డెఫిసిట్ అంటే మనకు పాక్షికమైనటువంటి ప్రజాస్వామ్యం ఉంది. ఈ ప్రజాస్వామ్యం ఎవరి చేతుల్లో ఉందిరా అంటే దోపిడీ కులాల చేతుల్లో ఉంది. ఈ దోపిడీ కులాలు ఏవైతే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లోకి వస్తే రెడ్డి కమ్మ కులాలు రాజకీయ దోపిడీ కులాలు అవుతున్నాయి. అలానే తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఈ 2 కులాలు కాకుండా వెలమ కులం కూడా తోడైంది. అదే మనం దేశ స్థాయిలో చూస్తే ఇటు రాజ్పుట్లు, అటు బ్రాహ్మలు, తర్వాత వివిధ రకాలైనటువంటి ఈ అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాటి దృష్టిలో ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలా ఎలక్షన్లో గెలవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాయి. ఈ ఆలోచించినప్పుడు ఏం చేస్తారంటే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తారు. హిందుత్వవాదం అని కానీ, లేకపోతే మతవాదం కానీ, లేకపోతే ప్రాంతీయవాదం కానీ, ఒక్కొక్క లీడరు ఈ వర్గాలకు చెందిన లీడర్లు వాళ్ళు పట్టుకుంటారు, ఒక నినాదాన్ని పట్టుకుని ప్రజల్ని ఆ వైపు మళ్ళిస్తారు. సో ఆ పనులు అయిపోయినాక ఏమవుతుందంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి. సపోజ్ బీజేపీ ఇప్పుడు 3వ టర్మ్కి వచ్చింది. ఇప్పుడు హిందుత్వవాదంలోని పసంతా తగ్గిపోతుంది. ఇక్కడ తెలంగాణలో ప్రాంతీయవాదం తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ 2 టర్మ్లు తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి 3వసారి అది చెప్పడానికి అవకాశం లేదు. అందుకని ఏం చేస్తారంటే ఈ పాలక పక్షాలు ఎప్పుడు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా అదే పని చేసింది. మీరు కాంగ్రెస్ వెనక్కి తిరిగి చూసుకుంటే 1980లో జనతా గవర్నమెంట్ టైంలో మన మండల్ కమిషన్ వేయడం జరిగింది. బీపీ మండల్ ఎట్లంటే ఆయన ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా చేసినటువంటి వ్యక్తి.
ఆయన ఏంటంటే ఓన్లీ సర్వీస్ చేయాలా, ఈ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మండల్ కమిషన్కి నేతృత్వానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన స్థాయి కలిగిన వ్యక్తి కమిషన్ చైర్మన్గా ఉండాల్సిన అవసరం లేదు. అయినప్పటికి కూడా ఇది హిస్టారికల్గా ఒక మంచిది, నా బీసీలకు నేను సేవ చేయగలుగుతా అని చెప్పి ఆయన ఆ రోజున ఈ మండల్ కమిషన్ బాధ్యతని నెత్తికెత్తుకుంటారు. అయితే జనతా గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. ఇందిరా గాంధీ హయాంలో ఈ 5 సంవత్సరాలు తాత్సారం చేస్తారు, దాని మీద నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే ఈ పాలక కులాలు ఎప్పుడూ కూడా, ఇప్పుడు మనకి శివశంకర్ గారు అప్పుడు లా మినిస్టర్గా ఉండే, ఇందులో చాలా క్లియర్గా రాశారు ఆయన పడిన పాటలు, బీసీల హక్కుల కోసం ఎన్ని పాటలు పడ్డాడో ఆయన ఈ బుక్లో రాశారు. ఇందులో శివశంకర్ గారు ఏం చెప్తారంటే ఈ రిజర్వేషన్స్ గురించి, ఈ మండల్ కమిషన్ దాని పదవీకాలం కూడా పొడిగించిన వెంటనే ఆయన కూడా మండల్ కూడా వెంటనే నివేదిక కూడా సమర్పిస్తాడు ఇందిరాగాంధీ హయాంలోనే. సమర్పించినాక ఈ రిపోర్ట్ పివి నరసింహరావు గారి కమిటీకి వెళ్తుంది. పివి నరసింహరావు గారి కమిటీకి ఎందుకు వేసింది ఇందిరాగాంధీ? ఇంకా అతను పనిచేయక్కర్లా, ఆయన ఎట్లా డెసిషన్ తీసుకోడు. ఎప్పుడైనా సరే కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలంటే ఆయనకు పెట్టేస్తే కనుక ఆ రిపోర్ట్ కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది. కనీసం శివశంకర్ గారిని మెంబర్గా కూడా చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని చెప్పి ఇందిరాగాంధీ పదవీకాలం చనిపోయేంతవరకు కూడా దీని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అయితే తర్వాత కాలక్రమేణా మరి గవర్నమెంట్లు మారటం, విపి సింగ్ రావడం, రాజీవ్ గాంధీ తర్వాత ఈ వచ్చిన క్రమంలో అప్పుడు ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ పెట్టినప్పుడు రాజీవ్ గాంధీ ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తాడు ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ని. ఇదే ఒక మన రాజ్యసభలో మరి కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా ఉన్నటువంటి శివశంకర్ ఆయన దీన్ని సపోర్ట్ చేస్తాడు మండల్ కమిషన్ రిపోర్ట్ని. ఆ రకంగా విభేదాలు కూడా వస్తాయి. ఇదంతా అయిపోయినాక చివరికి ఎట్టకేలకు కాంశీరామ్ నేతృత్వంలో 10,000 మందితో 48 రోజుల పాటు నిర్విరామంగా ఢిల్లీలోని బోట్ క్లబ్ దగ్గర ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసి ఆయన ఒక నినాదాన్ని ఇస్తారు, ఆరక్షణ లాగు కరే వర్నా కుర్చీ ఖాళీ కరే, రిజర్వేషన్ అమలుపరచండి లేదంటే మీ పదవులు వేడండి అని చెప్పి పెద్ద ఎత్తున చేసేటప్పటికి తర్వాత బీఎస్పీ ఎంపీల సపోర్ట్తోనే విపి సింగ్ ఆ రోజున ఉంటాడు ఆయన పదవిలో. అందుకనే తప్పని పరిస్థితుల్లో విపి సింగ్ కూడా ఈ రిజర్వేషన్స్కి ఆయన ఒప్పుకుంటాడు. ఈ ఆగస్టు 7 అందుకనే మండల్ దివస్ కింద 1990 నాడు జరిగిన దాన్ని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఎట్టకేలకు 1993లో మనకి ఓబీసీ రిజర్వేషన్లు వస్తాయి. అంటే మీరు చూస్తే 1980లో మండల్ కమిషన్ వేస్తే 1993కి అయింది. ఎప్పుడో 1951లోనే ఈ కాలేల్కర్ కమిటీ రిపోర్ట్ వచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే అప్పుడు నెహ్రూ హయాంలో ఆ ప్రభుత్వం పక్కన పెట్టేసింది. సో ఇట్లా మీరు చూసుకుంటే ఈ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా రిజర్వేషన్లు ఇవ్వటానికే 4-5 దశాబ్దాలు పడుతుంది. అదే కనుక బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ మనం కంపేర్ చేసుకున్నట్టయితే 1931 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎప్పుడైతే అంబేద్కర్ ఎస్సీలకు రిజర్వేషన్ కావాలని చెప్పి కోరాడో, దాన్ని వాళ్ళు ఎప్పుడైతే ఒప్పుకున్నారో 1931లో, అది 42లో ఇంప్లిమెంట్ చేశారు. ఏమేమి ఇచ్చారు వాళ్ళు? విద్యల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు, ఉద్యోగాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చారు, అలాగే రాజకీయాల్లో కూడా మా సభల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. 3 ఏకదమ్మన ఒక్కసారి 11 సంవత్సరాల్లో అయిపోయింది. మరి ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఈ రిజర్వేషన్లు కమిషన్లు వేస్తారు, తాత్సారం చేస్తారు, వచ్చినాక దానికి ఏదో ఒక ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్ ఇచ్చి అది కూడా కోర్టులో వీగిపోయేట్టు చేస్తారు. ఈ బుక్లో కూడా రాస్తారు. మన ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీల రిజర్వేషన్ల గురించి మన శివశంకర్ గారి ఎక్స్పీరియన్స్, దాని గురించి ఆయన కష్టపడిన తీరు రాస్తారు. సో ఈ కోర్టుల్లో ఏదో ఒకటి క్రీమీ లేయర్ అని చెప్పి రకరకాలైన ఏది ఇచ్చినా సరే వీళ్ళకి ఇవ్వటం ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఈ పాలన, ఈ ప్రజాస్వామ్యం ఉన్నది ఆయా ప్రాంతాల్లోని 2-3 కులాల మధ్యనే ఉంది. వాళ్ళే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని నడుపుతారు. వాళ్ళే పార్లమెంట్ ఎంపీలు, ఎమ్మెల్యేలు. మీకు డీటెయిల్స్ కానీ నేను ఇవ్వదలిస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2,902 మంది ఎమ్మెల్యేలు
అయితే ఈ మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అందులో 23% రెడ్లు ఉంటారండి ఎమ్మెల్యేలు, వాళ్ళు ఉన్నది 7%. కమ్మలు 19% ఉంటారు, వాళ్ళది 5% పాపులేషన్. బీసీలు సగానికి సగం ఉన్నారనుకుని మన మండల్ కమిషన్లో కూడా రిపోర్ట్ ప్రకారం 52% అంటారు. 52%లో బీసీలకు ఉన్నటువంటి 17% ఉన్నారు అసెంబ్లీలో. అంటే ఈ కులాలు ఇంకా 200 కులాలు ఇంకా అసెంబ్లీలో ఎంటర్ కాల. అదే తెలంగాణ అసెంబ్లీ తీసుకుంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 1741 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 1741 ఎమ్మెల్యేల్లో 33% రెడ్లే. చూడండి ఎంత అన్యాయమో. 33% అంటే ప్రతి ముగ్గురులో ఒక ఎమ్మెల్యే రెడ్డే ఉంటాడు. అంటే ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో 3 ఏళ్ళకి ఒక ఇల్లు రెడ్డి ఇల్లు ఉందా? లేదు కదా. మరి వెలమలు 0.5% కూడా లేరు, వాళ్ళు 8.5% ఎమ్మెల్యేలు ఉన్నారు. కమ్మాసు వాళ్ళకన్నా తక్కువే ఉంటారు, వాళ్ళు 4.1% ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? డబ్బు, కులం, రాజ్యం వెళ్తున్నాయి ఇక్కడ. ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ రాష్ట్రాలని, దేశాలని నడిపేది అప్పుడప్పుడు ఒక వీకర్ సెక్షన్ వ్యక్తి పిఎం కావచ్చు, సీఎం కావచ్చు, కానీ వాళ్ళని నడిపే కులాలు ఈ దోపిడీ కులాలే. వాళ్ళ కనుసన్నల్లో ఉండే పాలన చేయాలి. అందుకని చెప్పి మీకు మండల్ ఆయన ఏమైతే ఎఫర్ట్స్ చేశారో ఆ ఎఫర్ట్స్ ఇంకా పూర్తి ఫలాలు రాలా. అందుకనే మీకు వేకెన్సీలు ఫిలప్ కావు. బ్యాక్లాగ్ అండి, అదండి, ఇదండి, కమిషన్ ఉంటుంది దానికి వెరిఫై చేస్తాను. దానికి ఆఫీసర్స్ కూడా రకరకాల కారణాలు చెప్తారు. అది ఫిలప్ చేయటం ఏమంత కష్టం? ఎడ్హాక్ రిక్రూట్మెంట్ తీసుకోవచ్చు, రిక్రూట్మెంట్ రూల్స్ మార్చవచ్చు, ఏమన్నా చేయొచ్చు. కనీసం మీడియా కూడా అది ఎక్స్పోజ్ చేయదు. ఇక్కడే మనం చూస్తే కనుక ఎలా ఉంటారు ఇప్పుడు పాలకపక్షాల్లో సుర్జిత్ సింగ్ స్టేట్మెంట్ మనం చూడండి. అక్కడ ఓబీసీకి రిజర్వేషన్ అర్ధరహితం అంటాడు ఆయన. ఒక కమ్యూనిస్ట్ పార్టీ, పేదల తరపున ఉంటాననే పార్టీ, ఆ రోజున ఆయన స్టేట్మెంట్ అట్లున్నది, ఓబీసీ రిజర్వేషన్లు నో అని. అట్లనే ఇది బయట ప్రజల్లోకి రాదంటే ఈ కాంశీరామ్ గారి ఎగ్జాంపులే చెప్పాలా. ఆయన మీద దాడి జరిగినప్పుడు ఆ రోజు మీడియాలో 1996లో విపరీతమైనటువంటి ప్రచారం చేస్తారు. సరే తీరా చూస్తే దళిత జర్నలిస్టులు ఉన్నారా అంటే ఢిల్లీలో ఒక్క దళిత జర్నలిస్ట్ కూడా లేడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా? అటు మీడియా కూడా బయట ప్రజలకు చెప్పదు. రిజర్వేషన్లు ఇచ్చామని భారీ ఎత్తున ప్రకటనలు, రోడ్డు ప్రతిసారి ఈ పిల్లల్లో కూడా డిస్కషన్, మీకు రిజర్వేషన్లు ఉన్నాయి, మాకు ఇన్నాళ్ళు ఈ రిజర్వేషన్లు అంటారు. అరే మీ పోస్టులు, మీరు అన్ని పోస్టులు మీకు రిజర్వ్ అయినాయి. సీఎం పోస్ట్ మీకు రిజర్వ్ అయింది, చీఫ్ సెక్రటరీ పోస్ట్ మీకు రిజర్వ్ అయింది, డీజీపీ పోస్ట్ మీకు రిజర్వ్ అయింది, క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ మీకు రిజర్వ్ అయింది, జడ్జి పోస్టులు అన్నీ 70% మీకు రిజర్వ్డ్ అయినాయి. అసలు ఏది మీకు ఎమ్మెల్యే పోస్టులన్నీ రిజర్వ్ అయినాయి, ఎంపీ పోస్టులు రిజర్వ్ అయినాయి, కేంద్ర మంత్రులు రిజర్వేషన్లు అయిపోయినాయి. మీ స్టేట్ కాబినెట్లో మీ కులాలకే 70% మంత్రి పదవులు ఉన్నాయి. ఇంకా వేరే మంత్రి పదవులు వేరే కులాల వాళ్ళకి ఇస్తే వాళ్ళకి నామమాత్రం అధికారాలే, వాళ్ళు ఓన్లీ పప్పెట్స్. డిప్టీ సీఎం చేసినా కానీ డిప్టీ సీఎం స్థాయి అధికారాలు అతనికి ఇవ్వరు. సో ఇది వీళ్ళు చేసేది. అంటే ఈ కార్టూన్ చూడండి, ఇది ఆ రోజున దళిత జర్నలిస్ట్ ఎవరూ లేరు ఢిల్లీలో 1996. అంటే ఏంటంటే నిజంగా ఈ దేశం అభివృద్ధి చెందితే, డెమోక్రసీ డెఫిసిట్ కనుక లేకపోయినట్లయితే, మరి దామాషా పద్ధతులు అన్ని రంగాల్లో ప్రముఖులు ఉంటారుగా. అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన వాళ్ళకి బుర్ర పనిచేయదా? వాళ్ళకి తెలివి లేదా? వాళ్ళు చేతకాని వాళ్ళ? మరి ప్రపంచంలో పేరెన్నిక కన్నా మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అంతటికన్నా గొప్పవాళ్ళ వీళ్ళు. సో ఎందుకు ఈ కులాలకి మెరిట్ ఉండదని ఎందుకు మీరు కావాలని తొక్కి పడుతున్నారు? వీళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు. ఈ ప్రజలు యాక్చువల్గా ఈ రోజున చాలా లోపల రగిలిపోతున్నారు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ ఈ రోజున దేశంలో రగిలిపోతున్నారు. దేర్ ఈజ్ డెమోక్రసీ డెఫిసిట్ నవ్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద స్టేట్స్ ఆల్సో. దాన్ని ఆషామాషిగా ఈ పాలకులు తీసుకుంటున్నారు. అది ఏ రూపంలో నిరసన పెళ్ళుపుకుతుందో తెలియదు. మనం చూసాం, చాలాసార్లు చూసాం. ఒక కాంగ్రెస్ హయాంలో ఢిల్లీలో ఒక ఆడపిల్లని వాళ్ళు మానభంగం చేసినప్పుడు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చిన కొవ్వొత్తుల ప్రదర్శనతో మొత్తం ఢిల్లీ అట్టుడికిపోయింది. అలానే ఈ మధ్య పంజాబ్ నుంచి రైతులు ఢిల్లీని ఎట్లా ముట్టడి చేశారో చూశాం.
ఇట్లా ఏ రకంగా మార్పులు వస్తాయో మనకు తెలియదు. పక్క దేశంలోనే, బంగ్లాదేశ్లోనే పరిస్థితి చూసాం మనం, ఇవన్నీ కనపడుతున్నాయి. అలానే శ్రీలంకలో చూసాం పరిస్థితులు. ఈ రోజునున్న ప్రభుత్వాలు వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి, వాళ్ళ అవినీతిని యథేచ్ఛగా చేసుకోవటానికి సంక్షేమం పేరన జనాలకి డబ్బులు పంచుతున్నారు, కానీ అధికారాన్ని పంచట్ల. ఇక్కడ డబ్బులు కాదు మీరు పంచాల్సింది, ఆ గ్రామంలో మనిషికి మానసికమైనటువంటి స్థైర్యం ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి ప్రతి వ్యక్తికి, ప్రతి కులానికి. ఇప్పుడు వీళ్ళే మునగాళ్ళలాగా, వీళ్ళే ప్రపంచాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా, ఈయన సీఎం అయితే రాష్ట్రం అభివృద్ధి పదంలో పోతుంది, ఆయన సీఎం అయితే స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది, లేకపోతే హరితాంధ్ర తెలంగాణ అవుతుంది. ఇట్లా రకరకాలుగా జనాల్ని మభ్యపెడుతున్నారు అండ్ ఎట్ ది సేమ్ టైం దోచుకుంటున్నారు. అందువల్ల ఈ రిజర్వేషన్లు అన్నింటిలో కూడా మీరు ఇచ్చిన ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో అవి అబద్ధాలు, అవి ప్రసక్తి లేవు, అవి పచ్చి నిజాలు. ఈ ప్రభుత్వాలు వాటిని సరిగ్గా దాన్ని తెలుసు వాళ్ళకి, ఈ ప్రభుత్వాలకి వాళ్ళు చేసే వాళ్ళే కదా అవకతవకలు చేసేది. నిద్ర పోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేం. ఈ ప్రభుత్వాలు అలాంటి నిద్రని వాళ్ళు పోతున్నారు. అందువల్ల ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీ తరపున మేమైతే వీటిలన్నిటినీ బయట పెట్టడానికి ఒక క్యాస్ట్ సెన్సెస్ ఖచ్చితంగా టేకప్ చేయాలని అనుకుంటున్నాం. మీరు ఇందాక చెప్పినట్టు ఆగస్టు 20 నాడు నారాయణ గురు ఆయన జన్మదినోత్సవం నాడు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. అలానే పెరియార్ జన్మదినోత్సవం నాడు కూడా మేము ఒక పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందువల్ల మనం పొలిటికల్గా చైతన్యం లేకపోతే, ప్రజల్లో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎలుగెత్తి చాటకపోతే, ప్రజల్ని మనం సమీకరించకపోతే వీళ్ళు ఇలానే నిద్ర నటిస్తారు. సరే, ఇప్పుడు మనం ఇంకో డేటా చూసినట్లయితే బీహార్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కులగణన తీసుకున్నట్లయితే డిగ్రీలు, ఎంతమంది డిగ్రీలు ఉన్నాయి, ఎంతమందికి ఏమేమి ఉన్నాయని అంటే అగ్రవర్ణాల్లో 13.41% డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే బీసీల్లో, ఓబీసీల్లో 6.77% సార్. ఈబీసీలు అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఇక్కడ ఎంబీసీలు వాళ్ళు చూసుకున్నట్లే 4.27, ఎస్సీలు చూసినట్లయితే 3.05. అంటే అగ్రవర్ణాలకి బీసీలకి రెట్టింపు స్థాయిలో అగ్రవర్ణాలు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. అలా పీజీలు చేసుకున్న పిహెచ్డీల దాకా చూసుకుంటూ పోతే ఈ విద్యా వ్యవస్థలో విద్యను చూసినట్లయితే, విద్య ఎందుకంటే ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాబట్టి దీంట్లో ఇంకా వెనుకబడే ఉన్నారు ఈ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు. అలాంటి లెక్కలు మనకు ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో మండల్ కమిషను తర్వాత మండల్ తర్వాత వచ్చిన పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ చేయగలిగారు. కానీ ఇక్కడ ఇలాంటి మన కులగణన చేసి ఈ డేటా అంతా బయటకు వస్తే మళ్ళీ ఎవరి వాటా వాళ్ళు కావాలి, మేమెంతో మాకంతా అన్న కాన్సెప్ట్తో ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో, అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయన్నందుకే ఈ అగ్రవర్ణాల పార్టీలు కానివ్వండి, అగ్రవర్ణాలు కానివ్వండి కుట్రలు చేస్తున్నాయో ఈ కులగణన చేయకుండా ఉండడానికి. యాక్చువల్గా ఏం జరుగుతుందంటేనండి, ఈ పాలకులు ఎప్పుడైతే వాళ్ళ ఇళ్ళు చక్కదిద్దుకోవటానికి, వాళ్ళు అన్ని పనులు చక్కబెట్టుకోవటానికి, ఆస్తులు సంపాదించుకోవటానికి, ఒకళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లో వంశపారంపర్యంగా వాళ్ళు అధికారాన్ని చలాయించడం కోసం వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రజల్ని ఎలా మాయ చేసి ఓట్లు దండుకోవాలని చూస్తారు. ఈ స్కీములో ఒకటే కాకుండా వేల కోట్లు డబ్బు పంచి సీఎంలు అవ్వాలా అని చెప్పేటువంటి దృష్టితో, ఎమ్మెల్యేలు అవ్వాలా, ఎంపీలు అవ్వాలా, పిఎంలు అవ్వాలనే దృష్టితో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి నిజంగా ప్రజలకి అసలు విద్య గనక మంచి స్కూలింగ్ కనుక చేసినట్లయితే ఇన్ని సమస్యలు ఉండవు. కానీ ప్రజలందరూ విద్యావంతులు అయితే వాళ్ళ పీఠాలు కదులుతాయి, ఒక్కసారిగా విషయం అంతా తెలిసిపోతుంది. అందుకే కాంగ్రెస్ హయాం నుంచి కూడా ఇది జరుగుతుంది. ఇదే మన స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ తెలియక కాదండి, వాళ్ళకి తెలుసు అన్నమాట, ఇవన్నీ తెలిసే చేస్తారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మంచి స్కూల్స్ పెడితే, అందరూ చదువుకుంటే, దేశం వాళ్ళు చైతన్యవంతులైతే వాళ్ళు మనకు ఓట్లేరు. అప్పుడు ఏమవుతుంది, అందరూ మంచి పౌరులు కనుక తీర్చిదిద్దినట్టయితే
ఖచ్చితంగా ఏమవుతుందంటే మంచివాడినే రూలర్గా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే వీళ్ళు 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా, 3 సార్లు 4 సార్లు సీఎంలుగా, ఏమిటి అసలు ఇది నాకు అర్థం కాలేదు, అవ్వాలనే దృష్టి ఏంటి? అసలు వీళ్ళు చేసి సాధించింది ఏంటి? ఇప్పుడు రెడ్ల ఆధిపత్యంలో, కమ్మల ఆధిపత్యంలో, వెలమల ఆధిపత్యంలో తెలుగు రాష్ట్రాలు 2 గత 70-75 సంవత్సరాలుగానే పాలన సాగుతుంది. వీళ్ళు సాధించిన అభివృద్ధి ఏంటి? వాళ్ళు అభివృద్ధి చెందారు, కానీ ఇప్పటికి కూడా 40% పీపుల్ నిరక్షరాస్యులే. 40% మంది నిరక్షరాస్యులు ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాల్లో. 60% మంది పేదవాళ్ళు ఉన్నారు, 60% మంది నిరుద్యోగులు ఉన్నారు. యుఎన్డిపి లెక్కలు ఇవి. యుఎన్డిపి లెక్కల ప్రకారం ఇంకా సగానికి మనం ఇదంతా 60-40 కాకుండా 50-50 అండి. 50 నిరక్షరాస్యులు, 50 నిరుద్యోగులు, 50 నిరుపేదలు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏ రకంగా చేసినట్టు? వీళ్ళు మాత్రం 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లు చూస్తుంటే 1000 కోట్లు ఉన్నాయి వాళ్ళకి. కానీ ప్రజలు మాత్రం 50% ప్రజలు ఇంకా దుర్భర దారిద్ర్యంలో ఉన్నారు. ఈ రోజున యూత్ ఏమవుతుందో తెలియదు. 50% యూత్ వాళ్ళకి ఇంకా 10,000 రూపాయలకి 15,000 రూపాయల ఉద్యోగాలకు కూడా దొరికే పరిస్థితి లేదు. మనం రిజర్వేషన్లు అంటున్నాం, అసలు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిక్రూట్మెంటే లేదు, ఫిల్ చేయలేదు అంటున్నాం. వాళ్ళు రిక్రూట్మెంటే చేయట్లేదు. అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అని చెప్పి చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ ఎవరు? ఈ దోపిడీ కులాల మనిషే కాంట్రాక్టర్. అతను 100 మంది 1000 మంది నిరుద్యోగులను పెట్టుకుని ఆ నిరుద్యోగుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా కానీ, టైపిస్టులుగా కానీ రకరకాలుగా అతను సప్లై చేస్తాడు ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి. అతను కాంట్రాక్టర్గా డబ్బులు దండుకుంటాడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి దాన్ని కూడా వీళ్ళు, ప్రతి వ్యవస్థని కూడా వాళ్లకు లాభం చేకూర్చే విధంగా చేస్తున్నారు. కులాలకు ఏవైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలు ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ యొక్క శ్రమని దోపిడీ చేస్తున్నారు. శ్రమని దోపిడీ చేసి వీళ్ళు బ్రహ్మాండంగా వేల కోట్ల కొలది రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు. సార్, చివరి క్వశ్చన్గా ఇప్పుడు బీఎస్పీ పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి? అంటే రాబోయే రోజుల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బీఎస్పీ పార్టీ యొక్క కార్యాచరణ ఏంటి? ముఖ్యంగా ఏమేమి ఈవెంట్స్ చేయబోతున్నారు? మొట్టమొదటిగా ఇప్పుడు మనం కులగణన గురించి ఉద్యమాన్ని చేపడతాం. అలాగే కొన్ని గ్రామాల్లో ఈ గవర్నమెంట్లు మారినాక బహుజనుల మీద వాళ్ళ యొక్క రక్షణ సమస్యలు ఉద్భవించినాయి కాబట్టి బహుజనుల రక్షణ ఉద్యమాన్ని దాన్ని తీవ్రతరం చేస్తాం. అలానే ఉత్తరోత్తర మనకున్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు. విద్య, మౌలికంగా విద్య ఈ రోజున అంతా ప్రైవేటు భాగస్వామ్యంలోకి వెళ్ళిపోయింది. నారాయణ, చైతన్య, భాష్యం స్కూళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రభుత్వ స్కూల్స్ని స్ట్రెంగ్థన్ చేసేది లేదు. ప్రభుత్వ టీచర్ల ట్రాన్స్ఫర్లో కానీ దానిలో కూడా ఈ కుల వైఖరి ఎక్కువైపోయింది, ప్రభుత్వ పెత్తనం ఎక్కువైపోయింది. వాళ్ళకి టీచింగ్ సంబంధించిన డ్యూటీస్ కాకుండా నాన్ టీచింగ్ డ్యూటీస్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఏదో మొత్తం దేశాన్నే ఉద్ధరింపజేస్తున్నాం అన్నట్టుగా తయారు చేస్తున్నారు. అలా కాకుండా మంచి ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్గా చేసే విధంగా డిమాండ్ చేస్తాం. అలానే వైద్యం, ఇది చాలా సీరియస్ సమస్య అండి. సో ఈ వైద్యం కూడా ఈ దోపిడీ కులాల హాస్పిటల్సే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం అన్ని ప్రజలందరూ అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. విపరీతమైనటువంటి ఫీజులు వసూలు చేస్తున్నారు. అందువలన పట్టణాల్లో వైద్యానికి పోవాల్సి వస్తుంది, గ్రామాల్లో కానీ మరి రూరల్ ఏరియాస్లో సరైన వైద్య సదుపాయాలు లేవు. సో వైద్యం మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తాం, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం. ఇది మొత్తం కూడా ఒకటేనండి. వాళ్ళకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కులపరంగానే మొత్తం పాలన నడుస్తుంది. ఇది కులాల పాలన, ఇది కులస్వామ్యం, ఇది ఓన్లీ 2 కులాల యొక్క పాలనే, 2-3 కులాల యొక్క పాలనే అనేటువంటి ధోరణి ప్రజలకి మేము తెలియజెప్తాం. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆ డైరెక్షన్లో ఈ చైతన్యాన్ని చేయడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. పీపీ మండల్ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి కులతత్వం పోవాలనేసి, సామాజిక న్యాయం దేశంలో రావాలనేసి, సమానత్వం ఉండాలనేసి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పోరాటం చేసే వాళ్ళల్లో చాలామంది ఈరోజు ఉన్నారు. వారిలో మన పూర్ణచంద్రరావు గారు కానివ్వండి, డాక్టర్ ఆళ్ళ వెంకటేశ్వర్లు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇంకా అనేక మంది పీపీ మండల్ని
స్ఫూర్తిగా తీసుకొని అలాగే నారాయణ గురు గారు కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, పెరియార్ కానివ్వండి, సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తూ సమానత్వం కోసం పోరాడుతున్నారు ఇలాంటి వాళ్ళు. వారి ఆశయం నెరవేరాలనేసి దేశంలో బడుగు బలహీన వర్గాలకు సరైన ఆపర్చునిటీస్ రావాలనేసి వారు సోషల్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఎకనామికల్ ఎంపవర్మెంట్ దిశగా వెళ్ళాలనేసి ఆశిస్తూ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పూర్ణచంద్రరావు గారికి మరియు ఆళ్ళ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు.